మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రోజు రోజుకు మోసగాలు వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ఘటనలు ఎన్నో చూసాం. తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ నగరంలోని కొన్ని ముఠాలు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటూ దందా చేస్తున్నాయి. ఇల్లు రాని వారిని లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ఆధార్, ఫోటో వంటి ఇతర వివరాలు తీసుకుని 15 రోజుల తర్వాత ఇంటి పత్రాలు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఇంటి పత్రాలు ఇంటికే వచ్చి ఇస్తామంటూ వందల సంఖ్యలో నకిలీ పత్రాలు అంటగడుతున్నారు. అమాయకులను మాయమాటలతో బురిడీ కొట్టించి లక్షల్లో దండుకుంటున్నారు. సొంత ఇంటి కల నెరవేరడంతో అప్పు తెచ్చి దళారుల చేతిలో మోసపోయిన బాధితులు లబోదీపమంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తారని మోసం చేశాడంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పీఏపై కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మిడిశెట్టి హరిబాబు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రైవేట్ పీఏ. 2023లో కుత్బుల్లాపూర్ గ్రీనగర్కు చెందిన తైలం రమేష్ డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లాడు. పీఏ హరిబాబు అతనికి ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ₹1,00,000 తీసుకున్నాడు. తర్వాత మరోసారి ఎమ్మెల్యే ఆఫీస్కు వెళ్లగా హరిబాబు మరో 83 మంది వద్ద ₹1,00,000 చొప్పున వసూలు చేసి ఆ డబ్బులతో భూమిరెడ్డి నగర్లో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిసింది. డబ్బుల గురించి అడగడానికి రమేష్ ప్రయత్నించినా అతను స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద పీఏ హరిబాబుపై ఇప్పటికే కేసు నమోదవగా ఆయన మరో అనుచరుడు శ్రీధర్ సైతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తారని లక్షల్లో వసూలు చేసినట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పూర్తి ఆధారాలతో రావాలని సూచించారు. దీంతో ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ స్కామ్ లో 83 మంది బాధితులున్నట్లు, వారి నుంచి 84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు తెలిపారు. హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, స్కామ్ లో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజుపై కేసు నమోదు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ ఏసీపీ సురేష్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ రాజు అందిస్తారు. సాల్మన్ రాజు, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిర్మించింది. కానీ ఇప్పటి వరకు అవి లబ్ధిదారులకు పంచకపోవడంతో కొంత లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు, కానీ ఇప్పటి వరకు అయితే అవి లబ్ధిదారులకు అందించలేదు. దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది దాలర్లు లేకుంటే మోసగాళ్ళని చెప్పవచ్చు అమాయక ప్రజలను, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు వచ్చిందంటే ఖచ్చితంగా ఒక 10-15 లక్షల ఖరీదు చేసే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు ₹1,00,000 పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ₹1,00,000 పెట్టుకున్నా ఖచ్చితంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందంటే కొంత సంతోషిస్తారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. అంటే లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వము లేకుంటే అధికార యంత్రాంగం ఒక పక్క అధికార యంత్రాంగం చేస్తే, ఎమ్మెల్యే అనుచరుడుగా ఉంటున్న కుత్బుల్లా ఎమ్మెల్యే వివేకానంద గౌడు తన ప్రైవేట్ పిఏ హరిబాబు సుమారు 84 మంది దగ్గర ₹1,00,000 అయితే వసూలు చేశాడు. వసూలు చేసిన ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో, లేకుంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాపీ ఏదైతే మీకు మంజూరైన కాపీ ఇవ్వకపోవడంతో రమేష్ అనే వ్యక్తి సుమారు చాలా సార్లు తిరిగి ఖచ్చితంగా నేను మోసపోయానంటూ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూర్తిగా ఇదైతే బట్టబయలు అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే
రమేష్ ఒక్కడే కాదు, రమేష్ కు సంబంధించిన చాలా మంది వ్యక్తులు అంటే అప్పుడు గత ప్రభుత్వ హాయంలో చాలా మంది భయపడేవారు. అంటే రూ. 1,00,000 నేను ఇచ్చాను, అది మళ్ళీ నాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పటి వరకు మంజూరు పత్రం అయితే ఇవ్వలేదని చాలా మంది అయితే భయపడ్డారు. ఎందుకంటే కొడతారు, లేకుంటే దాడులు చేస్తారు, లేకుంటే నాకు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా కొంత ఇబ్బందికి గురి చేస్తారన్న ఆలోచనతోటైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎవరైతే లక్ష రూపాయలు ఇచ్చారో వారు కొంత భయంతో వణికిపోయారు. కానీ రమేష్ అనే వ్యక్తి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశాడు. ఆ యొక్క ఫిర్యాదును అందుకున్న పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేశారు. ఆ విచారణలో సుమారు విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. సుమారు 83 మంది దగ్గర సుమారు లక్ష రూపాయలు అయితే వసూలు చేశాడు. అంటే 83 మంది పేర్లే బయటకు వచ్చాయి. అంటే సుమారు ఇంకా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా అది ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయటికి రావాలి. అదే విధంగా పోలీసులు అయితే విచారణ చేస్తే ఇంకా ఎంతమంది డబ్బులు ఇచ్చారనేది మాత్రం పూర్తిగా వివరాలు అయితే ఇంకా కొంత వచ్చేదైతే ఉంది. ఖచ్చితంగా బాలనగర్ ఏసీపీ అయితే విచారణ చేసి 83 మంది సుమారు 83 మంది దగ్గరనైతే లక్ష రూపాయలు వసూలు చేశాడు. 84 లక్షల రూపాయలతోటి ఈ యొక్క హరిబాబు అయితే దానికి సంబంధించి ఒక ఇల్లు అయితే నిర్మించుకుంటున్నాడు. ఆ యొక్క ఇల్లు నిర్మాణం సుమారు అంటే 1 కోటికి పైగా ఆ యొక్క ఇల్లు నిర్మాణం అయితే చేసుకుంటున్నాడు. దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా మోసపోయానైతే బాధితులైతే పెద్ద ఎత్తున ఆ యొక్క ఎమ్మెల్యే అనుచరులను అయితే ఖచ్చితంగా వారిని శిక్షించాలి, మా డబ్బులైతే మాకు రిటర్న్ ఇప్పించాలని అయితే బాధితులైతే గగ్గోలు పెడుతున్నారు. హరిబాబుతో పాటు శ్రీధర్ అనే వ్యక్తి కూడా తనను కూడా ముఖ్య అనుచరుడుగా ఉంటున్నాడు. తన మీద ఫిర్యాదు చేస్తాడు. ఆ యొక్క ఫిర్యాదులో అనేక విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బాధితులైతే పెద్ద ఎత్తున ఆందోళనకైతే సిద్ధపడుతున్నారు. ఎందుకంటే మేము ఉప్పుడి ఉపాసం ఉండి, లేకుంటే మాకు ఇబ్బంది ఉన్నా మేము అప్పు తీసుకొచ్చుకొని, లేకుంటే భార్య మీద తాళి పుస్తా, లేకుంటే కమ్మలు, లేకుంటే పిల్లలకు సంబంధించిన ఆ యొక్క డబ్బునైతే మేము లక్ష రూపాయలు జమ చేసి ఇచ్చాము, మోసపోయాము. అంటే ఇది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఈ ప్రభుత్వం నిర్మించింది. ఆ యొక్క నిర్మలో ఖచ్చితంగా అప్పుడే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందిస్తే ఇలాంటి మోసం జరిగేది ఉండేది కాదని అయితే చాలా మంది కోరుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో ఖచ్చితంగా పారదర్శక ఎంపిక చేయాలి. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ నిరుపేదలను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తే ఇలాంటి మోసపోయే వారైతే ఉండరు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి భాగోతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైతే నిర్మాణం జరిగిందో అక్కడ ప్రతి ఒక్కరైతే లబ్ధిదారులు అయితే మోసపోయారు. అంటే ఎక్కడైతే బయటపడి ఎక్కడైతే ఆ లబ్ధిదారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారో అప్పుడే ఇదంతా ఈ వ్యవహారం అంతా మొత్తం బయటకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ యొక్క కుటుంబ రైట్ సాల్మన్ రాజు, థ్యాంక్ యూ.